సో ఇందాక మా బ్రదర్ అటు పడుకొని ఉంటే లెట్స్ గెటప్ విల్ గో టు ఫారెస్ట్ అని చెప్పేసి అన్నాను. సో ఎందుకు పోవాలని కూడా చెప్పాను. ఎందుకు పోవాలంటే అడవితో ఎప్పుడైతే ఉంటామో మన తల్లితో ఉన్నట్టు, అడవితో ఎప్పుడైతే కలిసిపోతామో మన నిజమైన తత్వంతో కలిసిపోయి ఉన్నట్టు. సో అడవిలోకి వచ్చిన వెంటనే అడవికి మనిషికి ఒక లోతైనటువంటి కనెక్షన్ ఉంటుంది. మన బాడీ స్ట్రక్చరు, మనలో ఉన్న నర్వస్ సిస్టము ఎగ్జాక్ట్లీ ఒక ట్రీ యొక్క అనాటమీకి, ఆ ట్రీ యొక్క స్ట్రక్చర్కి ఈక్వల్గా ఉంటుంది. ఎప్పుడైతే అడవిలోకి మనం వెళ్తూ ఉన్నప్పుడే మనం నిజమైనటువంటి పీస్ని, శూన్యస్థితిని మనం ఎక్స్పీరియన్స్ అవుతాం. అడవిలోకి వెళ్ళి నువ్వు మెడిటేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా నువ్వు మెడిటేట్ చేసావనుకో అది నీ జీవితంలోనే చేసినటువంటి ఒక గొప్ప విషయం అవుతుంది. అడవిలోకి వెళ్ళి నువ్వు ధ్యానం కూడా చేసావంటే, అడవిలోకి వెళ్ళి నిజమైనటువంటి ఆనందాన్ని, శక్తిని, జీవాన్ని మనం పుచ్చుకోవాలంటే జస్ట్ మీకు కనిపించిన ఒక చెట్టుని ఇంటిట్యూడ్ ద్వారా కనెక్ట్ అయ్యి దాన్ని ఎప్పుడైతే అలా తాకుతూ, దానితో ఫీల్ అవుతూ, దాని యొక్క శక్తిని అనుభూతి పొందుతూ మన దేహంలో ఉన్నటువంటి మన మనసుని ఎప్పుడైతే పక్కన వదిలేస్తామో ఆ ట్రీ అనేక విషయాలను మనకు అందిస్తుంది. నా గురువుగారు చెప్తారు, ఈ వృక్షాలకి ఉన్నత లోకాలకి గొప్ప కనెక్షన్ ఉందని. ఎప్పుడైతే వృక్షంతో కలిసి ఉంటామో భూతత్వంతో కలుస్తాం, మన మూలాధార చక్ర చక్కగా స్వస్థత చెందుతుంది, మన ఆరోగ్యము కుదుట పడుతుంది, మన హృదయము తేలికవుతుంది. ఒక ట్రీని హగ్ చేసుకోవడం వల్ల ఎన్ని లాభాలంటే చెప్పలేం. ఒక ట్రీని వెళ్ళి అడవిలోకి వెళ్ళి హగ్ చేసుకుంటే ఆ కన్న తల్లిని దగ్గరగా వెళ్ళి హగ్ చేసుకున్నట్టుగా ఉంటుంది. సో ఎప్పుడైతే ట్రీని వెళ్ళి హగ్ చేసుకుంటామో ఎంటైర్ యూనివర్స్ని, ఈ విశ్వాన్ని హగ్ చేసుకున్నట్టుగా మీరు అనుభూతి చెందుతారు. ఇది కావాల్సినటువంటి కొద్ది నిమిషం సమయం అంతే. మీకు వీలైనప్పుడు మీకు దగ్గరలో ఉన్న అడవికి వెళ్ళండి, ఆ అడవిలో ఉన్న చెట్లను హగ్ చేసుకోండి. అండ్ దాంతోపాటు ఇప్పుడు రెయినీ సీజన్, మనమంతా కలిసి చెట్లను నాటుదాం, ప్రకృతిని సంరక్షించుకుందాం. సో మరిన్ని అద్భుతమైన ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫ్రెండ్స్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.